బ్యారేజీని గుద్దేసి 1,00,000 మందిని చంపేద్దాం అనుకున్న కేసు లాంటిది అది. అదే కదా. బోట్లతో ప్రకాశం బ్యారేజీ గుద్దేసేస్తే 10 లక్షల మంది చచ్చిపోతారు, ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతుందంటే ఎట్లాంటి నిజమో ఇది కూడా అట్లాంటి నిజమే. ఏది ఆయన వచ్చి ఈయన పార్టీని తీసుకోవడము, టికెట్లకు సంబంధించి అయింది. ప్రాక్టికల్గా దాంట్లో ఒక ఆస్పెక్ట్లో ముందు నుంచి ఉంటే కరెక్ట్గా ఉండేది. అవినాష్ రెడ్డి చేయించాడు అనే పాయింట్ అయితే అక్కడ అవినాష్ రెడ్డిది అయినా కూడా ఎందుకు అంటే టికెట్ ఇవాల్టికి కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ అతనికే ఇస్తుంటే ఇవాల్టికి కూడా 3 సార్లు వరుసకు గెలిస్తే టికెట్ కోసం వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు కోర్టులో? అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి టికెట్ వివేకానంద రెడ్డి తీసేసుకుంటున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓకే చేసేసాడు కాబట్టి ఇతన్ని చంపేస్తే టికెట్ వస్తుందని చేశారు అన్నది కదా రెండో వాదన. అప్పటికే టికెట్ అవినాష్ రెడ్డికి కేటాయించి అవినాష్ రెడ్డి తరపున ప్రచారం వివేకానంద రెడ్డి చేస్తుంటే అదేమంటే ఆ టైంకి ఇంకా బీఫామ్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకి ఎవరికి బీఫామ్ ఇవ్వలేదుగా, మరి వాళ్ళందరూ ప్రచారాలు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేసేసారు కదా. చివరిలో మార్చింది ఏముందని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేస్తాడు మీరు అనేది. మార్చే వాళ్ళని కూడా ముందే చెప్పేశాడు కదా 6 నెలల ముందే. అవును, అంతే కదా. అవును, అట్లాగా అతని దగ్గర క్లియర్ ఉంది. కాబట్టి ఒక్కసారి జగన్ డిసైడ్ అయితే